మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక అని పక్కన పెడితే ఈవిడ మొఖంలో విషాదం చూడండి అయ్యా, ఈవిడ మొఖంలో విషాదం చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని సమస్యలు ఈవిడ తల మీదే ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరుగుతున్నట్టు అవన్నీ తట్టుకోలేక రాత్రంతా ఏడ్చి కన్నీళ్లు కూడా గడ్డగట్టుకుపోయి ఉదయాన్నే కెమెరా ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈవిడ. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ అడ్డబొట్టు, తమిళ స్టైలు, నాందావూరు శ్యామల, నాందావూరు పరమ భక్తురాలు, అడ్డబొట్టు, అడ్డదిడ్డంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు ఎత్తుపెట్టు. కర్నూలులో ఏం జరిగిందో చెప్తుందో వినండి ఒకసారి. బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? 100% పరోక్షంగా ఎవరైతే శివశంకర్ అనే పిల్లోడు ఉన్నాడో 19 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. దానికి ఎవరూ కాదనడం లేదు. అర్ధరాత్రి ముందు దాగాడా లేదా అనేది పక్కన పెడితే నువ్వు బెల్ట్ షాపుల్లో ముందు దాగాడు లేకపోతే రోడ్డు పక్కన ముందు దాగాడు అని చెప్తున్నావు. ఆ పిల్లోడు ఎక్కడ ముందు దాగాడు అనేది నేను ఖచ్చితంగా కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారికంగా సోషల్ మీడియాకి ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చిందో ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తే స్పష్టంగా అర్థమైపోద్ది. ఆ ఎర్రిస్వామి శివశంకర్ కూడా ఎక్కడ కొనుక్కోవడం జరిగింది చూడండి. ఇదిగో వీళ్ళిద్దరూ కూడా మద్యం కొనుగోలు చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పట్టుకొని మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఒకసారి ఇది ప్రజలారా గమనించండి. ఇది వాళ్ళిద్దరూ మద్యం కొనుగోలు చేసినటువంటి వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్. ఇది బెల్ట్ షాపా, ఇది అర్ధరాత్రి, ఇది కల్తీ మద్యమా? నువ్వు ఎక్కడో కూర్చొని అన్న డబ్బుల కోసం కక్కుర్తిపడి చిల్లర డబ్బులు అడుక్కొని ఏదో పడితే అది మాట్లాడబాక. ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం అంతంత బాధగా, దిగులుగా, కన్నీరు మున్నీరు అవుతుంటే నువ్వు మాత్రం అడుక్కొని అడ్డబొట్టు పెట్టుకొని ఏడకొచ్చి ఏది పడితే అది మాట్లాడబాక. నీకు దమ్ముంటే ఏది ఆ కల్తీ మద్యం? ఎక్కడుంది ఆ కల్తీ మద్యం? ఎక్కడుంది ఆ బెల్ట్ షాపు? ఎక్కడ హైవే పక్కన ఉందో కెమెరా పట్టుకొని మైకు పట్టుకొని నీకు దమ్ముంటే ప్రజల ముందుకు వచ్చి ఇది అది చూపించు.